శ్రీరామచంద్రాయ నమః. పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు. తెలుగు కవి చేసిన కవితా సేద్యం పద్యం, ఆనంద వైద్యం పద్యం, మనోరోగానికి మందులా పనిచేస్తుంది పద్యం. మల్లెల లాంటి పరిమళ భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను. విని భక్తి పారవశ్యంలో ఉలలాడండి. చంద్రకళావతన్ సుకృపచాల నినాడు మహాత్ముడేన దాసాంధ్ర విభూతి బాసి యొక్క జాతి విహీను నిగొల్చియుండుట యోగేంద్రను తాంగ్రి పద్మమతిహీనత నొందుట కాదుగా హరిచంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడెనాడు భాస్కర. ఓ భాస్కర, భగవంతుని దయ లేని సమయమున ఎంతటి వాడైనను సంపద నశించి ఒకానొక నీచకులము వానిని సేవించియుండుట బుద్ధి లేక కాదు. పూర్వము హరిశ్చంద్ర చక్రవర్తి నీచమగు పనులు చేయు వీరబాహుని సేవ చేయలేదా? అందు తప్పులేదు. చక్కదలంపగ విధి వశంబున నల్పు నిచేతనైన దాజిక్కి అవస్థలం బొరలు చెప్పగ రాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వ సంపదల మీరిన గంధ గజంబులు మావటీడెక్కి ఎదల్చి కొట్టి కుదియి చించిన నుండదయోర్చి భాస్కర. ఓ భాస్కర, ఎంత బలముగాలవాడైనను దైవము వలన అల్పుని చేతిలో బడి చెప్పుటకు సాధ్యముగాని బాధలు అనుభవించును. బలము అధికంగా కలిగిన మదపుటేనుగు కూడా మావటివాడు ఎక్కి బెదిరించి అంకుశంతో గుర్చి కుదింపగా బాధను అనుభవించచ్చు పడియుండుటలేదా? చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపుదవెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర. ఓ భాస్కర, విద్య ఎంత చదివినను అందలి తాత్పర్యమును తెలుసుకొను శక్తి లేక ఉన్న ఎడల ఆ చదువు నిరుపయోగమగును. దానినెవ్వరును మెచ్చుకొనరు. మంచి కూరను బాగుగా నలుడు వండినట్లు పక్వముగా వండినప్పటికీ దానిలో ఉప్పు లేకున్నచో రుచి కలుగదని భావం. చాలా పవిత్ర వంశమున సంజనితుండగునేని ఎట్టి దుశ్శీలునైన దత్కుల విశేషము చేనొక పుణ్యుండెంతయున్ దాలిమిను ధరించును సుధానిధి బుట్టగగాద శంభుండాలాహలానంబును గళమందు ధరించుట పుని భాస్కర. ఓ భాస్కర, గొప్ప వంశమున పుట్టిన దుష్టునినైనను వాని కుల మర్యాదను చూసి ఒకానొక పుణ్యాత్ముడు చేపట్టగలడు. అమృత స్థానమున బుట్టిన హాలాహలమును విషమును కూడా ఈశ్వరుడు తన కంఠమందు ధరించినాడు గదా. చేరి బలాది కుండెరిగి చెప్పిన కార్యము చేయకుండినన్ భారము ముట్టడేడొక నెపంబున దాజడు నెట్టి ధన్యుడు బోరక పాండుపుత్రులకు భూస్థలి భాగము పెట్టుమన్నా కంసారినిగా కుజేసి చెడుడాయనే కౌరవ భర్త భాస్కర. ఓ భాస్కర, శక్తిగల గొప్పవాడు దగ్గరకు వచ్చి హితముగా చెప్పగా విని ఆ విధముగా నడవక విన్నచో ఎంత మహిమ గలవాడైనను తన కార్యము నెరవేర్చుకునలేకుండుటయేగాక చెడిపోవును. అదెట్లనగా, శ్రీకృష్ణుడు దగ్గర చేరి యుద్ధము చేయక భాగమిమ్మని ఎంత చెప్పినను వినక అవమానించుటయే దుర్యోధనుడు చెడిపోయే గదా. రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా. పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక, చారిత్రక, ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది. కనుక దయచేసి పద్యమాధుర్యం
ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.